ఇచ్చారు. నేను ఈరోజు ఉదయం పత్రికలు చూసిన తర్వాత చాలా ఆశ్చర్యం వేసింది. ఏది మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి స్టేట్మెంట్, ఎట్టి పరిస్థితుల్లో మేము అన్నారం సుందిళ్ళ నింపము, అవి రెండు చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి, అవి కొట్టకపోతే భద్రాచలం కొట్టకపోతుంది అని చెప్పి ఒక దుర్మార్గంగా భద్రాచలం కొట్టకపోతుంది అంటే ఈయన ఏం చదువుతాడు ఏం చేస్తాడు. సరే పైలట్ ఉన్నప్పుడు పైలట్గానే ఉండే పాపం, గ్రౌండ్లో ఉన్నాడు దురదృష్టవశాత్తు. ఇది వెరీ గుడ్, మంచోడు అని అంటారు అందరూ, మా జగదీష్ రెడ్డి సార్ వీళ్ళందరూ అంటారు మంచోడు. కానీ ఎవడు చెప్పండి నేను భద్రాచలం కొట్టకపోతుందని? రేవంత్ రెడ్డి చెప్పిండా? ఎవడు చెప్పిండు భద్రాచలం కొట్టకపోతుందానే? 29 లక్షల క్యూసెక్కులు 2022లో 500 సంవత్సరాల చరిత్రలో లేని వరద 2022లో వచ్చింది. 29 లక్షల క్యూసెక్లు గోదావరి పారితే భద్రాచలం ఊర్లకి నీళ్ళు వచ్చినాయి తప్ప కానీ ఊరు కొట్టుకపోలేదు. 500 సంవత్సరాల చరిత్ర. ఎన్ని టీఎంసీల నీళ్ళు? అవి 250 పైన టీఎంసీల నీళ్ళు వస్తే ఊర్లకి నీళ్ళు వచ్చినాయి. ఈ అన్నారం సుందిళ్ళ నిలుపుదలనే ఒకటి 10 టీఎంసీలు, ఒకటి 8 టీఎంసీలు. రెండు నువ్వు అన్నట్టు దురదృష్టవశాత్తు ఏదైనా జరిగినా ఇవాళ పోతానే. ఇంత జగదీష్ రెడ్డి గారు చెప్పిన 1,00,000 క్యూసెక్లు ఇవాళ పోతానే. అన్ని నీళ్ళ సగం నీళ్ళు కూడా కాదు, సగం ఏంది 10% కూడా కాదు. ఏం ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎందుకు పత్రికా విలేకరుల ముందు ఈ మాటలు? అంటే ఎవరిని భయపెట్టిస్తావు అనుకుంటాను? అంటే నువ్వు దాని వెనుక ఏంది రచన? ఇవి అంత డేంజర్గా ఉన్నాయని చెప్పడానికి చిత్రీకరించిండు. ఏది అన్నారం సుందిళ్ళ బ్యారేజీలకి అంత భయంకరమైన పరిస్థితులు అని చెప్పిండు. నీ ఎన్డీసీ రిపోర్ట్ నేను లైన్ బై లైన్ చదివినా. ఏమున్నది దాంట్లో? నువ్వు రాష్ట్ర ప్రభుత్వము నువ్వు రిపేర్ చేసుకో అని చెప్పింది. ఎప్పుడు చెప్పింది? ఏడాదిని అర్థమైంది. ఏం చెప్తానో మాకు భాష రాదు, అట్లాంటి భాష రాదు. ఏం బీక్తానో గీ బీక్తానో మాట్లాడతారు కొంతమంది. ఏం చేసినావు? ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చి 1.5 year అయింది. వాళ్ళు వచ్చి చూసిపోయిన తర్వాత మళ్ళీ వాడు దీని జోలి కూడా రాలేదు. వాడు ఎన్డీఎస్ఏ వాడు అసలు ఆ చట్టం బిల్లు పార్లమెంట్లో పెట్టినప్పుడు దాన్ని ఏమన్నారు అందరు పార్లమెంటేరియన్స్? టూత్లెస్, దానికి ఏమి అధికారాలు లేని ఒక సంస్థ. దాన్ని చూపించి రేవంత్ రెడ్డి చిత్రీకరిస్తా అంటే మీరు ఆ మాయలో పడి తెలంగాణ ప్రజల్ని అవమానపరుస్తాడు. ఇట్లా అసలు సంగతి ఏంటంటే 1000 ట్రాక్టర్లు లారీలు ఇలా అన్నారం సుందిళ్ళ మేడిగడ్డ బ్యారేజీల దగ్గర ఉన్న ఇసుక మేటల్ని తవ్వుకొని కోట్లాది రూపాయలు సంపాదిస్తాను రోజు. ఇవాళ మీరు టీవీలు పట్టుకొని పోయి చూడుకోండి, నాట్ లెస్ దెన్ 500 to 1000 లారీలు గోదావరి నదిలో ఉన్నాయి. 1000 లారీలు ఇవాళ ఇసుక తీయడానికి, ఇసుక తీసి అమ్ముకోవడానికి నువ్వు నీళ్లు నిలుపుదల చేస్తావు. అసలు సంగతి గది. అన్నారం సుందిళ్ళలో ఉన్నటువంటి ఇసుక మేటల్ని తీసి అమ్ముకోవడానికి ఇవాళ నువ్వు నీళ్లు నిలుపుదల చేస్తలేవు. ఎన్ని నీళ్ళు కావాలి అన్నారం సుందిళ్ళ? ఇంతకుముందు జగదీష్ రెడ్డి గారు చెప్పినట్టు మేడిగడ్డ అవసరం లేదు, సరే అది రిపేర్ చేస్తావా తర్వాత ముచ్చడదారు పక్కా పెడదాం. ఇలా కన్నయ్య పంపిగానే నువ్వు బటన్ ఒత్తితే నీళ్ళు వస్తే అవి రెండు డేంజర్ అంటున్నావు కదా, నువ్వు మొత్తం నింపకు. నేను ఇంకొక సవాల్ విసురుతున్నా, అన్నారం సుందిళ్ళ పూర్తి స్థాయిలో నింపకు. జస్ట్ ఇలా మన అన్నారం దగ్గర ఫుల్ రిజర్వాయర్ లెవెల్ 119 meters. నువ్వు 116 meters వరకు ఉంటే నువ్వు సుందిళ్ళకి వేయచ్చు. ఎన్ని టీఎంసీలు? 4-5 టీఎంసీలు. ఇవాళ గోదావరిలో పోయే నీళ్ళతో పోలిస్తే అసలు లెక్కనే కాదు అది. ఇవాళ గంగుల కమలాకర్ గారు చెప్పినప్పుడు కరీంనగర్లో టౌన్లో నీళ్ళు లేవు, వరంగల్ టౌన్లో నీళ్ళు లేవు మంచినీళ్ళు. హైదరాబాద్లో జూలైలో ట్యాంకర్లతో కొనుక్కుంటారు, లక్షలాది
అపార్ట్మెంట్స్ ఓనర్స్ లక్షలాది మంది ఇవాళ ట్యాంకర్లు పెట్టుకుంటారు. మంచి నీళ్ళు కూడా నువ్వు దాయడానికి నువ్వు సిద్ధంగా లేవంటే రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం చేస్తారు మీరు? అందుకోసమే నిన్న కేటీ రామారావు గారు పిలిపించారు, మాకు అప్పచెప్పి మేము చేసి చూపిస్తామని చెప్పి ఛాలెంజ్ కూడా చేస్తున్నారు. ఇప్పుడు జగదీష్ రెడ్డి గారు చెప్పారు, కమన్ ఏమైనా మేమే బాధ్యత అని కూడా చెప్తాను. నింపు. యాక్చువల్గా అన్నారం అండ్ సుందీలా బ్యారేజెస్ దే ఆర్ నాట్ ఫిజికల్లీ డిస్ట్రెస్లో లేవని చెప్పి నివేదికలు చెప్తున్నాయి. గ్రౌటింగ్ చేయాలంటున్నారు. మన పల్లెటూరులో అందరికీ తెలుసండి, పెచ్చరులు కుంటలు ఉంటాయి, దాని కింద ఇమ్మీడియట్గా ఉన్న పొలంలోకి ఎప్పుడు నీళ్ళు వస్తూ ఉంటాయి, ఊజౌట్ వస్తూ ఉంటాయి, అందరికీ తెలుసు. అది ఊట నేరేడు గాలి పోయి కాళ్ళతో ఉతుతారు. నేరేడు గాలి వెనకడ పాపం ఉండేది, వాళ్ళు ఉతుతారు. అట్లా కొంతమంది బ్యారేజ్లో ఊజింగ్ ఉన్నది, దాన్ని గ్రౌటింగ్ చేసిండ్రు. ప్రతి బ్యారేజ్ అసలు అలాంటి ఫ్లోర్ రాకపోతే బ్యారేజ్ డేంజరు, ఊజ్ అవుట్ కావాలి. కొంత ఎట్లయితే మనిషికి చెమట వస్తుందో గట్ట రావాలి, వస్తుంది. నాగార్జున సార్ శ్రీశైలం కూడా వస్తుంది కింద. ఇంకో మేము ఉద్యమకారులం, ఈ మంత్రి పదవులు ఎమ్మెల్యేలు ఎంపీలం అయినాం, కానీ తెలంగాణ కళ్ళతోని తెలంగాణ మనసు పెట్టి తెలంగాణ గుండెతో స్టడీ చేసినాం కేసీఆర్ గారి నాయకత్వాన. ఇవాళ చెప్తున్నా కదా, నువ్వు 116 మీటర్స్కి వరకు నువ్వు ఫిల్ అయ్యాయి, మొత్తం నువ్వు అన్నట్టే అన్నారంలో నింపకు, ఫుల్ నింపకు, డ్రాయింగ్ కెపాసిటీ వరకే నింపు. అట్లే సుందీలో కూడా గంతే నింపు. నువ్వు ఫుల్ నింపు అంటలే మేము. అట్లీస్ట్ వాటిని తీసుకొచ్చి ఎల్లంపల్లిలో వేసేస్తే, ఎల్లంపల్లి నుండి ఇంతకుముందు వారు చెప్పినట్టు ఎల్లంపల్లి, మేడారం, లక్ష్మీ పంప్ హౌస్ నుంచి వెళ్ళి మన ఫ్లడ్ ఫ్లో కెనాల్కి వచ్చి మిడ్ మానేర్కి వచ్చి, మిడ్ మానేర్ నుంచి అన్నపూర్ణకు వచ్చి, అన్నపూర్ణ నుండి మన సిద్దిపేట దగ్గర ఉన్నటువంటి రంగనాయక సాగర్కి వచ్చి, రంగనాయక సాగర్ నుంచి వెళ్ళి మల్లన్న సాగర్కి వచ్చి, కొండపోచమ్మకు, బస్వాపూరు, ఇవన్నిటికీ నీళ్ళు లిఫ్ట్ చేయొచ్చు. తర్వాత నేను మా సీతక్క ఇంతమంది చెప్పినట్టు 4 మంత్రులు మాట్లాడినారు, వాళ్ళకు అస్సలు అవగాహన లేదండి. కాళేశ్వరం ప్రాజెక్టు వచ్చి ABCD తెలియదు వీళ్ళకి. ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటాడు, కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ కూలిపోయినా కూడా ఇన్ని లక్షల టన్నులు పంట వచ్చింది అని మాట్లాడతారు. అసలు కాళేశ్వరం ప్రాజెక్టు, కేసీఆర్ గారు నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ, అన్నారం, సుందీలా 5% కాదు. హరీష్ గారు 100 సార్లు చెప్పిండు, 100 సార్లు చెప్పిండు, అసెంబ్లీలో చెప్పిండు, బయట చెప్పిండు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఖర్చు పెట్టిన పైసల్లా 95% ప్రాజెక్టును రేవంత్ రెడ్డి ఉపయోగిస్తాడు. ఇది సీతక్కకి తెలియదు. మేడిగడ్డ కొట్టుకపోయినా కూడా 2 లక్షల టన్నుల ధాన్యం పండిందని నిన్న మాట్లాడుతుంది. ఎట్లా పండిందమ్మా? ఎల్లంపల్లి ఎవడు కట్టిండు? మీరు ప్రారంభించిండు, నువ్వు కాదు, నువ్వు అప్పుడు టీడీపీలో ఉంటేవి. రాజశేఖర రెడ్డి ప్రారంభిస్తే మధ్యలో అవుతా నింపి కట్టింది మేము. మిడ్ మానేరు కొట్టుకపోయింది, కోమటిరెడ్డి బ్రదర్స్ కడితే కొట్టుకపోతే మళ్ళీ దాన్ని మొత్తం తీసి పడేసి ఒక్కసారి కూడా బదనాం చేయలేదు. సరే వాడు అకాల వర్షాలు వచ్చినాయి పోయిందని అనుకున్నాం మేము. మొత్తం కట్టించి మళ్ళీ రిపేర్ మొత్తం ఉడవికి మళ్ళా కట్టినాం. ఒక్క మాట అనలేదు వాళ్ళని, కోమటిరెడ్డి బ్రదర్స్ని నిందించలేమా మేము? ఆ రోజు అకాల వర్షాలు పడ్డాయి సిరిసిల్ల ప్రాంతాల లోపల, సరే పోయింది అని చెప్పి మళ్ళీ దాన్ని మొత్తం ఉడవికి మొత్తం గీకి పాడేసి మళ్ళా కట్టినాం. మిడ్ మానేరు, అన్నపూర్ణ, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, ఇవన్నీ కడితే కదా ఇన్ని లక్షల టన్నుల పంట పండుతుంది. గది అవగాహన లేకపోయా. ఇంకొకసారి మాట్లాడద్దు మిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, నువ్వు చాలాసార్లు మాట్లాడినావు. ఏది ఇన్ని లక్షల టన్నుల వరి ధాన్యం ఎట్లా పండుతుంది, మేడిగడ్డ కొట్టుకపోయారు. మేడిగడ్డ అయితే చిన్నది, అది 2014 ముందు కాంగ్రెస్ ప్రభుత్వం కదా ఏలింది. రేవంత్ రెడ్డి గురు చంద్రబాబు నాయుడే కదా ఏలింది. కాబట్టి ఈరోజు చెప్తున్నా కదండి, నువ్వు చిత్తశుద్ధి ఉన్నట్టయితే ఎన్డీఏసీకి లెటర్ రాయి. అసలు దానికి రాయవలసిన అవసరమే లేదు, ఉత్తరం రాయవలసిన అవసరం లేదు. నువ్వు ఎన్డీఏసీ అంటున్నావు కదా, నేను కూడా ఒకటి చెప్తాను నీకు. పో ఇంజనీర్లను పట్టుకొని నువ్వే ఎన్డీఏసీ దగ్గర మాట్లాడి, ఈ కరువు కాలం వస్తుంది, ఎల్నినో వస్తుంది, దాన్ని నింపుకుంటాము, మొత్తం కాదు అట్లీస్ట్ కొంతవరకు నింపుకుంటాం పోయినావా, ప్రయత్నం చేసినావా? ఒక్కసారైనా మాట్లాడినరా?
8 మంది కాంగ్రెస్ ఎంపీలు గెలిచినారు, 8 మంది బీజేపీ ఎంపీలు గెలిచినారు. ఒక్కసారి ఎన్డీఏసీ దగ్గర పోయిన రవిలు ఒక్కసారి ఈ 2.5 సంవత్సరాలు కూడా బీజేపీ ఎంపీలు కాంగ్రెస్ ఎంపీలు 16 మంది ఎంఏఎం ఒక ఆయన ఒక్కసారి ఎన్డీఏసీ దగ్గర పోయినరా? మేము ఎంపీలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ ఎంపీలో ఉన్నప్పుడు 100 సార్లు సిడబ్ల్యూసీ దగ్గర పోయినాం. కేసీఆర్ గారు ఎక్కడ పోమంటే అక్కడ పోయినాం. ఎన్ని పర్మిషన్లు అంటే అన్ని పర్మిషన్ల కోసం మన ఫారెస్ట్ డిపార్ట్మెంటు తర్వాత ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ దగ్గర తిరిగినాం. ఆ రోజు పత్రికా విలేకరులు మీరే మిమ్మల్ని అందరిని తీసుకోపోదు ప్రతి డిపార్ట్మెంట్ దగ్గరికి ఆఫీసుల దగ్గరికి. ఢిల్లీలో ఉన్న విలేకరులకు అందరికీ తెలుసు 100 సార్లు వాళ్ళు మాతో వచ్చిండ్రు. ఒక్కసారైనా ఒక బీజేపీ ఎంపీ ఒక కాంగ్రెస్ ఎంపీ ఢిల్లీలో ఈ ఎన్డీసీ ఏంది వీడు ఎందుకు ఆపుతాడని ఆపుతలేడు. అసలు వాడు కట్టుకోపోవన్నాడు. అసలు వానికి సంబంధమే లేదు. టీత్లెస్ టూత్లెస్ ఆర్గనైజేషన్ అది. వాని పేరు చెప్పి నువ్వు ఇలా ఎందుకు ఆపుతున్నావు? కాబట్టి వెంటనే నేను మళ్ళీ చెప్తున్నాము, నిన్న పోయొచ్చిండ్రు కేటీఆర్ గారు, మేమందరం పోయొచ్చినాము, అక్కడ డిమాండ్ చేసినాము. లేకపోతే మాత్రం మేము అన్నట్టు 50,000 కాదు 1,00,000 మంది కదులుతాం. మేము పిలిపిస్తే ఇవాళ గ్రామాలు తరులుతాయి. నేను చెప్తున్నా కదా, నీ తరం కాదు, నీ మిలిటరీ తరం కాదు, నీ పోలీస్ తరం కూడా కాదు. ప్రజలను ఓపిక పట్టమని చెప్తున్నాం, మర్యాదగా చెప్తున్నాం. అట్లీస్ట్ ఇప్పటికైనా ఆ శాండ్ మాఫియా ఆ లారీలన్నీ బంద్ చేయండి. 100,000 లారీలు ఉన్నాయి. మేడిగడ అన్నారం సుందరకెళ్ళి వాటిని కదిలిస్తే వీళ్ళకి అప్పుడు బుద్ధి అని వస్తుంది. వాటి ఫస్ట్ ఆ లారీలన్నీ ఇసుక లారీలన్నీ ఎవడు కాంట్రాక్టర్ వాళ్ళని చెప్పి బయటకు పంపించేసి వాళ్ళని నీళ్ళు నింపాలి. ఇవ్వాలా ఏది కన్నయ్యపల్లి పంప్ హౌజ్ స్టార్ట్ చేసి ఈ అన్నారం సుందీల లోపల ఫుల్ రిజర్వాయర్ నింపకు. మేము కూడా అంటున్నాం, నీకు అంత భయం ఉన్నదంటున్నావు కదా, అట్లీస్ట్ మినిమం డ్రాయింగ్ కెపాసిటీ దగ్గరికి నీళ్లు తీసుకొచ్చి నింపి ఎల్లంపల్లి నుంచి వెళ్ళి మరి మేడారం నింపి లక్ష్మీపూర్ పంప్ హౌస్ గాయత్రి పంప్ హౌస్ ద్వారా మిడ్మానేర్ నుండి మరి ఇటు ఎల్ఎండికి అయితే జగదీష్ రెడ్డి గారి మన సూర్యాపేట వరకు 3 నెలలు వారేదండి కాకతీయ కెనాలు. పెద్ద ఫ్లో. కేసీఆర్ గారు నాయకత్వాన నీళ్ళు అట్లా ఇచ్చినాం. ఆ రోజులు మీతో చాదా కాదు మాకు తెలుసు, కానీ అట్లీస్ట్ మంచి నీళ్ళకైనా స్నానాలకైనా ఈ ఎల్నీలో దుష్ప్రచారం దాని పరిస్థితి మరి పెద్ద ఎత్తున చెప్తున్నారు సైంటిస్టులు, చాలా భయంకరమైన పరిస్థితులు వస్తున్నాయని చెప్పి. మంచి నీళ్ళకు కాదు, హైదరాబాద్లో స్నానం చేయడానికి కూడా నీళ్ళు ఉండవు. కాబట్టి దయచేసి వెంటనే మరి రేవంత్ రెడ్డి గారిని ఒప్పిస్తారా, లేకపోతే మీరే నిర్ణయం తీసుకుంటారా, మీ క్యాబినెట్లో దీన్ని చర్చిస్తారా అనేది మీకే వదిలిపెడుతున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, సీతక్క, కొండ సురేఖ గారు, శ్రీధర్ గారు, లక్ష్మణ్ గారు, పొన్నం ప్రభాకర్ గారు, ముఖ్యంగా ఈ 2 ఉత్తర తెలంగాణ జిల్లాలో ముఖ్యమైన జిల్లా జగదీష్ రెడ్డి గారు ఇక్కడే ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి, నల్గొండ జిల్లా వాళ్ళు, తర్వాత మెదక్ జిల్లా వాళ్ళు మంత్రులు మరి కొంచెం నిర్ణయం తీసుకొని దీన్ని చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే ఇంతకుముందు మిత్రులు జగదీష్ రెడ్డి గారు చెప్పినట్టు మా పార్టీ సీరియస్ పిలుపు ఇవ్వాల్సి వస్తుంది.